ప్రభు తాను బోధించినటువంటి దానిని ఆచరణలో పెట్టాడు. పరలోక ప్రార్థనలో మనము ప్రార్థించేటువంటి దానిని ఆయన శిష్యులముగా ఆచరణలో పెట్టాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈనాటి సువిశేషాన్ని నాతో కలిసి ధ్యానించడానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనకు ఇష్టమైనటువంటి స్నేహితులను మనం కలిసినప్పుడు వారితో మనం సంతోషంగా మాట్లాడతాం. అనేకమైనటువంటి మన హృదయం నుంచి పెళ్ళుపికినటువంటి మాటలను ఆ సంభాషణలో ఇమిడ్చి మన సంభాషణను ముందుకు తీసుకువెళతాం. యథార్థమైనటువంటి మాటలతో మనం ఈ సంభాషణను ఫలభరితం చేసుకుంటాం, సంతోషంగా ముందుకు తీసుకువెళతాం. మన కష్ట నష్టాలని, మన జీవితంలో పొందేటువంటి తీపి చేదు అనుభవాలన్నింటినీ కూడా వారితో పంచుకుంటాం. మనం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలాగా ఈ కలయికలో మనం ఒకరితో ఒకరం ఏమాత్రం మాట్లాడుకోం. ఒకరి యొక్క మాటలను ఒకరం ఆలకిస్తూ, ఒకరి భావాలను ఒకరు పంచుకుంటూ మనం కలవక కలిసినటువంటి ఈ కలయికను చిరస్మరణీయంగా మరిచిపోలేనటువంటి కలయికగా మనం దానిని ముందుకు తీసుకుని వెళతాం. ఈనాటి సువిశేషంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 7 నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో అని ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా యేసు ప్రభు చెబుతున్నాడు, మనం ప్రార్థన చేసేటప్పుడు అన్యుల వలె వ్యర్థ పదాలతో మనము ప్రార్థనను చేయకూడదు అని ప్రభు మనకి ఈరోజు గుర్తు చేస్తున్నాడు. యూదులైనటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన విధానం పదే పదే చెప్పినటువంటి దాన్ని తిరిగి చెబుతూ వాళ్ళ ప్రార్థనను చేస్తూ ఉంటారు. ఉపయోగం లేనటువంటి అనేకమైనటువంటి వ్యర్థ పదాలతో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని, ప్రతి ఒక్క మాటని, అలంకారప్రాయమైనటువంటి ప్రతి మాటని కూడా ప్రార్థనలో జత చేసి దేవుని ఉద్దేశించి మాట్లాడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్తలు అయినటువంటి వాళ్ళు ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రార్థన గురించి ఈ విధంగా మాట్లాడతారు. ధన్యులు, ప్రశంసనీయులు, మహిమాన్వితులు, గౌరవనీయులు, స్తుతికి పాత్రులు, మహోన్నతమైనటువంటి గౌరవనీయమైనటువంటి వాళ్ళు అనేటువంటి అనేకమైనటువంటి మాటలతో పవిత్రమైనటువంటి వారి నామమున అనేటువంటి అనేకమైనటువంటి మాటలను ఈ యూదులు వాళ్ళ ప్రార్థనలలో ఉపయోగిస్తారని ఈ ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్త ఒకడు ఈ విధంగా చెబుతాడు. ఈ విధమైనటువంటి ప్రార్థనలు మాటలతో శ్రోతలను మత్తెక్కించేటువంటి విధంగా ఉంటాయి. చివరికి భగవంతుడు కూడా మత్తిల్లేటువంటి విధంగా కూడా వారి మాటలు ప్రార్థనలో అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అతడు కానీ ఆమె కానీ పెదాలతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారని
యూదులు ప్రార్థన చేసేటువంటి సందర్భాన్ని ఈరోజు మనము తెలియజేసేటువంటి దానికి మనం ఈ నేపథ్యాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. యూదుల మధ్యలో యూదులలో ఒక అలవాటు అనేటువంటిది ఉంది. అదేమిటంటే సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేయడం. ఒక నానుడి కూడా వారి మధ్యలో ఉన్నది. ఎవరైతే సుదీర్ఘమైనటువంటి ఎడతెరిపి లేనటువంటి ప్రార్థనలు చేస్తారో అలాంటి ప్రార్థనలు ఆలకించబడతాయని వారికి మధ్య ఒక నానుడి, ఒక సామెత అనేటువంటిది గొప్పగా ప్రాచుర్యంలో ఉండేది. యేసు ప్రభు కొంతమంది ప్రార్థనలు, యూదుల ప్రార్థనలు ఈ విధంగా ప్రార్థించటం అనేటువంటిది చూసినప్పుడు వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారని, వాళ్ళు భక్తిమంతులని జనం అనుకుంటారని ప్రార్థిస్తున్నారని ప్రభు వారి గురించి చెప్పటం మొదలుపెట్టాడు. ఒక యూదుడు అలా ప్రార్థన చేసేటప్పుడు చేతులను బారుగా చాపి అరచేతులను పైకెత్తి తలను వంచి ప్రార్థన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి ప్రార్థన ఒక విధంగా నటనతో కూడినటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. వారికి మాత్రము 9 గంటలకు, 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన విధిగా చేయాలనేటువంటి నియమం వారికి ఉంది. కాబట్టి ఆ ప్రార్థన అనేటువంటిది వారు ఎక్కడ ఉంటే అది ఏ ప్రాంతం అనేటువంటి ఆలోచనను కూడా ప్రక్కన పెట్టి ప్రార్థించాలి అని, ముఖ్యముగా ఈ గంటలలో ప్రార్థించేటువంటి సమయంలో వాళ్ళు ప్రజలు ఎక్కడైతే బాగా కూడుకుంటారో, వీధుల మలుపులైతే ఎక్కడైతే ఉంటాయో అలాంటి ప్రాంతాలలో ఈ యూదులు ప్రార్థించడానికి ఇష్టపడతారు, తహతహలాడతారు. ఈ విధంగా ప్రార్థన చేయడం ద్వారా వారి యొక్క భక్తిని, వారి యొక్క ప్రార్థనా విధానాన్ని అందరూ ఆరాధనీయంగా భావిస్తారని వాళ్ళు అనుకుంటూ ఆ విధంగా ఆ ప్రాంతాలను ఎన్నుకొని ప్రార్థించేటందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రార్థించేటువంటి వారి ప్రార్థనా విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే, యేసు ప్రభు ఈ విధంగా మనము ఉండకూడదు అని కొన్ని నియమాలను ఈరోజు ప్రార్థనకు సంబంధించి మన ముందుంచుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, మొదటిదిగా మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవునికి అర్పించబడుతూ ఉంది. యేసు ప్రభు యూదులు చేసినటువంటి ప్రార్థనను విమర్శిస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసేటువంటి ప్రార్థన దేవునికి కాక ప్రజలకే ఉద్దేశించి ప్రార్థన అనేటువంటి చేయబడుతుంది అని, అందుకోసమే ప్రభు వారి ప్రార్థనను తప్పుబడుతూ ఉన్నాడు. ప్రజలను మెప్పించడానికే ప్రార్థన చేస్తున్నారే కానీ వాళ్ళ మాటలు అనేటువంటివి హృదయం నుంచి రాకుండా, ప్రభువును మెప్పించేటువంటి విధంగా ఉండకుండా ప్రజలను ఒప్పించేటందుకే వారి యొక్క ప్రార్థనలో ఉపయోగించే మాటలు ఉన్నాయని ప్రభువు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా యేసు ప్రభు మనందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెబుతూ ఉన్నాడు. ఏ దేవునికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కనికరము కలిగినటువంటి వాడు. ఎప్పుడు కూడా మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మనం తెలుసుకొనాలి. ఆ విధంగా మనము ఆ దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన బహుమానాలు, ఆయన కృప అనేటువంటిది ఆయనకు ఇష్టం లేకుండా, ఆయన ఉద్దేశానికి భిన్నంగా మనం సాధించుకునేటందుకు ఉండకూడదు. తనకు ఇష్టం లేనటువంటి వాటిని కూడా మనం పొందుకునేటువంటి విధంగా మన ప్రార్థన ఉండకూడదు. ఆయన ఉద్దేశానుగుణంగానే ప్రభు మనకు కావలసిన వాటిని మనకు దయచేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా
దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి విసిగించి మన యొక్క ప్రార్థనలకు సమాధానాన్ని పొందేటువంటి విధంగా మన ప్రార్థన చేయకూడదు. కాబట్టి ఏదో విధంగా ప్రభువు నుంచి మనం అడిగినటువంటి దాన్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రార్థనలు ఉండకూడదని ఈనాడు ప్రభు మనకి స్పష్టం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, అలాంటి ఆయన చిత్తానుగుణంగా మన అవసరాలను తీర్చేటువంటి దేవుడని ఆయనను మనం గుర్తు చేసుకొనాలి. ఏదో విధంగా మన అవసరాలను ఆయనను విసిగిస్తూ పొందేటువంటి విధంగా మనం ఉండకూడదు. మన యొక్క కోరిక అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆలోచనతో ఈ అవగాహన అనేటువంటిది మనకు ఉంటే అప్పుడు మనం దేవుని దగ్గరకు వెళతాము. ఆ ఉద్దేశాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆ విధంగా మన మాటలను మన పెదాల మీద ఉచ్చరిస్తూ నీ చిత్తము నెరవేరునుగాక అని ప్రభుని మనం ప్రార్థించేటప్పుడు మనము మన ప్రార్థనలో ఆ విధంగా అడుగుతూ మన యొక్క అవసరాలను దేవుని చేత పొందుకునేటందుకు మన ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు ఎలా ప్రార్థించాలో అనేటువంటిది ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థించాలనేటువంటి దాని గురించి ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఒక సర్వజనీనమైనటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. ఈనాటి సువిశేషంలో తన శిష్యులకు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన కూడా ఈ పరలోక ప్రార్థన, సర్వజనీనమైనటువంటిది, చాలా పాపులర్ ప్రార్థన, ప్రసిద్ధమైనటువంటి ప్రార్థన. పరలోక ప్రార్థన అనేటువంటిది చిన్నపిల్లలు చేసేటువంటి ప్రార్థన లాంటిది కాదు. అది ఒక కుటుంబ ప్రార్థన లాంటిది కూడా కాదు. ఉపయోగం లేకుండా కుటుంబంలో చేసేటువంటి నిరుపయోగమైనటువంటి ప్రార్థన కూడా కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుటుంబం అనేటువంటి పదాన్ని మనం గమనించినట్లయితే తిరుసభ అనేటువంటిది ఒక కుటుంబము అని మనం గుర్తు చేసుకొనాలి. పరలోక ప్రార్థన చేయాల్సినటువంటిది ఒక మనిషిగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, అది చిన్నపిల్లవాడు కానీ కుటుంబ సభ్యుడు కానీ తెలుసుకోవాల్సినటువంటిది, తాను ఏం చెబుతున్నాడో ఆ ప్రార్థనలో దాని యొక్క అర్థం అనేటువంటిది తెలుసుకొనకుండా యేసు ప్రభుని నిజమైనటువంటి శిష్యుడు కాకుండా మనం ప్రార్థన అనేటువంటిది అర్థం లేని విధంగా ప్రార్థన చేయకూడదు. క్రీస్తుని యొక్క శిష్యుడిగా మనందరము తయారై ఆయనలాగా మనం ప్రార్థనని ఆచరణలో పెట్టడానికి యేసు ప్రభు ప్రార్థన నేర్పించిన విధంగా మనం ప్రార్థన చేయటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు తాను ఏదైతే బోధించాడో దానిని ఆచరణలో పెట్టాడు. కనుక పరలోక ప్రార్థనలో మనం ఏమి ప్రార్థిస్తున్నామో ఆయన శిష్యులుగా మనం కూడా ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఈనాడు మనం తెలుసుకొనాల్సినటువంటి అత్యవసరమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రార్థనలోని క్రమాన్ని, ముఖ్యంగా పరలోక ప్రార్థనలోని క్రమాన్ని గనక మనం గమనించినట్లయితే, మొదటి భాగం 3 విన్నపాలతో కూడి ఆ ప్రార్థన దేవునికి సంబంధించినదై ఉంటూ ఉంది, దేవుని మహిమకు సంబంధించినదై ఉంటుంది. ఇక రెండవ భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే మరొక 3 విన్నపాలు దాంట్లో ఉంటూ ఉన్నాయి. అవి మన అవసరాలకు సంబంధించి, మన అక్కరలకు సంబంధించినవి ఉంటున్నాయి. అంటే దేవునికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ప్రార్థనలో ఇస్తూ ఉన్నామని, మనందరం కూడా మన వైపుగా మనము తిరిగి మనలోనికి మనం చొచ్చుకొని పోయి
మన అవసరాలు, మన కోరికలను దేవుని ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క స్థానం ఆయనకు మనం ఎప్పుడైతే అన్ని విషయాలలో అందించినప్పుడు మనం అడిగేటువంటి ప్రతి విషయం కూడా దానంతట అది వరుస క్రమంలో మనకు భగవంతుని చేత అనుగ్రహించబడుతూ ఉన్నాయి, ఇవ్వబడుతూ ఉన్నాయి అని మనం గుర్తు చేసుకోవాలి. అంటే భగవంతునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి ఇవ్వాల్సినటువంటివి ఆయన తన చిత్తానుగుణంగా మనకి వాటంతట అవి వచ్చేలాగా వాటిని ఏర్పాటు చేస్తాడని మనం తెలుసుకొనాలి. కనుక ప్రార్థన అనేటువంటిది భగవంతుణ్ణి మెడలు వంచి మన కోరికలను సిద్ధించుకునేటందుకు చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ కాకూడదు. ప్రార్థన అనేటువంటిది మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నంగా ఉండాలి. ఇక పరలోక ప్రార్థనలోని రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే మానవుని యొక్క అవసరతలను ఆ రెండవ భాగంలోని పరలోక ప్రార్థన ప్రతిబింబిస్తూ ఉంది. మొదటిది మన అనుదిన ఆహారాన్ని గురించి అది అడుగుతూ ఉంది, అది తెలియజేస్తూ ఉంది. మన యొక్క జీవిత మనుగడకు సంబంధించినటువంటి ఆ అనుదిన భోజనానికి సంబంధించినటువంటి దానిని ఆ ప్రార్థనలో మనము తెలియజేస్తూ ఉన్నాం. ఇక రెండవది, ఈ రెండవ భాగంలో మనం చేసేటువంటి ఆ ప్రార్థన భగవంతుని యొక్క క్షమాపణను, గతంలో మనం చేసినటువంటి అపరాధాలకు మనం అడుగుకునేటందుకు అది ఉపయోగపడుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క విన్నపాన్ని పెట్టి మనం చేసిన అపరాధాలను తొలగించమని మనము ఆ రెండవ భాగంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క క్షమా గుణం మనము ఆ విధంగా పొందుకుంటూ ఉన్నాం. ఇక మూడవది, పరలోక ప్రార్థనలో రెండవ భాగంలో శోధన సమయంలో మనం ఆయన సహాయాన్ని అడుగుకొనడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనలను మనం భవిష్యత్తులో దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క నడిపింపుకు అప్పగించుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క కాపుదలలో మనల్ని ఉంచమని భవిష్యత్తులో మనం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మూడు విన్నపాలలో, పరలోక ప్రార్థనలో ఈ మూడు విన్నపాలతో కూడినటువంటి భాగంలో మనందరం కూడా మన యొక్క వర్తమానాన్ని, మన భవిష్యత్తుని, మన యొక్క గతాన్ని దేవుని యొక్క మహిమా సింహాసనం ముందు పెట్టి అంతా మీరే చూసుకోండి దేవా అని ప్రభుని అర్థిస్తూ ఉన్నాము అని మనము పరలోక ప్రార్థన చేసేటప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రతిరోజు పరలోక ప్రార్థన మనం చేసేటప్పుడు ఆయన శిష్యులలాగా అర్థవంతంగా మనం ప్రార్థన చేయాలి. మన గతాన్ని, మన భవిష్యత్తుని, మన వర్తమానాన్ని దేవుని యొక్క మహిమాన్విత సింహాసనం ముందు పెట్టి మనం ప్రార్థించేటువంటి వారిమై ఉండాలి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.